విండోస్ 8 నుంచి విండోస్ 8.1కి అప్గ్రేడ్ కావాలి అనుకుంటే మీరు 8.1లో ఉండే డిఫరెంట్ రిలీజెస్ ఏంటి అనేది గమనించాలి. మరి ఇక్కడ మెయిన్గా 3 రిలీజెస్ లేదంటే 3 ఎడిషన్స్ విండోస్ 8.1లో ఉన్నాయి. ఫస్ట్ది విండోస్ 8.1 స్టాండర్డ్ ఎడిషన్. ఇది డెస్క్టాప్, ల్యాప్టాప్ కంప్యూటర్లకి అన్నిటికీ కూడా సూటబుల్గా ఉంటుంది. మరి కొన్ని ట్యాబ్లెట్స్లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్ని ట్యాబ్లెట్స్లో ఇన్స్టాల్ చేయలేం. కంపాటబుల్ హార్డ్వేర్ కలిగి ఉన్న ట్యాబ్లెట్స్లో కొన్నిటిలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 8.1 ప్రో. ఇది ఆల్మోస్ట్ అన్ని విండోస్ 8.1 ఫీచర్స్ని కలిగి ఉంటుంది. మరి ఎక్స్ట్రా ఫీచర్స్ కొన్ని ఉంటాయి. అవి బిజినెస్ యూజర్స్కి, అడ్వాన్స్డ్ యూజర్స్కి సూటబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ సెక్యూరిటీ కావాలి, ఫైల్ని ఎన్క్రిప్ట్ చేయడం, ఇట్లాంటి ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క 8.1 ప్రోని తీసుకోవచ్చు. నెక్స్ట్ విండోస్ ఆర్టీ 8.1. ఇది స్పెషల్గా ట్యాబ్లెట్స్కి రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్మాల్ టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్స్కి కూడా లేదంటే నోట్బుక్స్కి కూడా ఇది సూటబుల్గా ఉంటుంది. మరి విండోస్ ఆర్టీని ఇన్స్టాల్ చేస్తే దాంతోపాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆర్టీ అండ్ సమ్ అదర్ అప్లికేషన్స్ వస్తాయి. మరి ఇది టచ్ స్క్రీన్కి సూటబుల్గా ఉంటుంది. మరి ఒక ల్యాప్ని కానీ కంప్యూటర్ని కానీ పర్చేజ్ చేసినప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఆల్మోస్ట్ విండోస్ 8.1 ఇన్స్టాల్ అయ్యి ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు కొత్తగా పర్చేజ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా రీటైల్ షాప్లో కావచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా ఇక్కడ ఇచ్చిన ప్రైసెస్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విండోస్ ఆర్టీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే దాంట్లో మీరు జనరల్గా వాడే డెస్క్టాప్ అప్లికేషన్స్ మీరు ఇన్స్టాల్ చేయలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ లేదంటే వేరే ఏదైనా సరే ఆరాకిల్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకోండి, ఆర్టీలో సూటబుల్ ఉండదు. ఎందుకంటే ఆర్టీ అనేది బుల్టిన్గా దానికి రిలేటెడ్ సమ్ అప్లికేషన్స్ కలిగి ఉండి దాంతోపాటే వస్తుంది. జస్ట్ లైక్ ఆఫీస్ ఆర్టీ ఇట్లాంటివి మాత్రమే ఆర్టీ వర్షన్ తోటి వస్తాయి. ఎక్స్ట్రా అప్లికేషన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోలేరు. మరి విండోస్ 8.1ని ట్యాబ్లెట్స్లో ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే మరి ఆల్రెడీ ఆ ట్యాబ్లెట్ కొనేటప్పుడు విండోస్ 8.1 ఉందా లేదా అనేది చూడాలి. అప్పుడే మీరు దాంట్లో మిగతా అంటే 8.1కి సూటబుల్గా ఉండే అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎక్కువ ట్యాబ్లెట్స్ విండోస్ ఆర్టీ 8.1తోనే వస్తున్నాయి. అంటే విండోస్ 8.1 వచ్చేటివి తక్కువ అన్నమాట. అదే మైక్రోసాఫ్ట్ వల్ల ట్యాబ్లెట్స్లో మాత్రం విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి.